నమస్తే అండి. నా పేరు ఆనందం. ప్రపంచమంతటా ఉన్నటువంటి మా అభిమానులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధ మొక్కను మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చాను. దూలగొండి చెట్టు. దాని గింజలివి చూడవచ్చు. దూలగొండి గింజలు 2 రకాలుంటాయి. ఒకటి తెల్లనిది, ఒకటి నల్లనిది, మరి ఒకటి ముళ్ళు లేనటువంటిది. ఇది చాలా అడవి ప్రాంతంలో దొరుకుతుంది. చాలా ముళ్ళులుంటాయి. దీని యొక్క నూగు దీని యొక్క నూగు మన శరీరం మీద పడినట్లయితే చాలా దురద పెడుతుంది, మంట పెడుతుంది. కాబట్టి దానికి దూలగొండి అనే పేరు పెట్టారు పెద్దలు. దూలగొండి. కాబట్టి ఇందులో 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదా! మనం ఈ పెద్ద సైజు మనం గనక చూసినట్లయితే మనం ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. వెల్వెట్ ప్లాంట్ ఇది. మరి చక్కగా మనము చిక్కుడుగాయ కూర వండుకున్నట్లే వండుకోవచ్చు. ఈ గింజలు తీసి చాలా బాగుంటాయి, రుచికరంగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందినటువంటి చెట్టు ఇది. కాబట్టి మనం దీన్ని మెడిసిన్‌గా ఉపయోగించుకునేటప్పుడు ఈ గింజలను తీసుకోవాలి. మనకెంత అవసరమో అంత తీసుకొని ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలల్లో వేసి బాగా ఉడికించాలి. ఇవి చాలా సమయం పడతాయి ఉడకడానికి. అడవి గింజలివి. అడవి దూలగొండి గింజలివి. చాలా టైం పడుతుంది ఉడకడానికి. ఉడికించి మనము ఎండించుకోవాలి. ఎండించిన తర్వాత మనం దీన్ని చూడండి, నేను పప్పు తయారు చేస్తాను. చాలా గట్టిగా ఉంటుంది దీని పెంకు. మనం ఈ విధంగా పప్పు తయారు చేసుకోవాలి. తయారు చేయబడినటువంటి పప్పుని మనము మెత్తని చూర్ణం చేసుకోవాలి. మెత్తని చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని గనుక ఉదయం పూట పరిగడుపున ఒక గ్లాసుడు పాలలో వేసి గడి చక్కెర వేసి తీసుకున్నట్లయితే పురుషులకు వచ్చే అటువంటి సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్య కావచ్చు, శుక్రదోషాల సమస్య కావచ్చు, వెంటనే తగ్గిస్తుంది. శుక్రవృద్ధిని కలిగిస్తుంది ఈ దూలగొండి గింజల చూర్ణం. మనము ఈనాడు శుక్రకణాలు 0 స్థాయికి పడిపోయి సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులను మనం చాలామందిని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారికి ఇది ఒక వరమనే చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రకణాలు 0 స్థాయికి పడిపోయినాయి అంటే ఇక ఎవరి వల్ల కాదు అవిని మళ్ళీ తిరిగి పుట్టించడం. ఈ దూలగొండి గింజలు వీటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము తయారు చేశాం ఈ మెడిసిన్. ఇది పుత్రదాత చూర్ణం. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పరిశోధన చేయించాం. ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము తయారు చేశాం. ఈ చూర్ణం కనుక ఉదయము సాయంత్రము 2 పూటలు మనం వాడుకోవచ్చు. లేదా వీలు కాని పక్షంలో ఒక పూట అయినా వాడుకోవచ్చు. ఒక చిన్న స్పూనెడు తీసుకున్నట్లయితే 1 గ్రామ్ చొప్పున మనము ఒక గ్లాసుడు పాలల్లో వేసి తీసుకున్నట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. మరి వీర్యవృద్ధినిస్తుంది, రోగనిరోధక శక్తినిస్తుంది, మనకు ధాతు పుష్టినిస్తుంది, సంభోగ శక్తిని కూడా ఇది ఇస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు చాలామంది దంపతులు దీన్ని వాడి వారికి సంతాన భాగ్యం కలిగింది వాడినటువంటి వారికి. మరి అమెరికా లాంటి దేశాల్లో కూడా దీన్ని ఇష్టపడి ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను పంపిస్తాను. ఇది సంతానం లేని దంపతులకు శుభవార్తనే నేను చెప్తాను. ఎందుకంటే మా తరతరాల నుంచి మా తాత ముత్తాతలు సంతానం లేని దంపతులకు అనేక మంది జంటలకు వైద్య సేవలు అందించి వారికి సంతాన భాగ్యం అయ్యేలాగా
ఈ మెడిసిన్ చేసింది కాబట్టి నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. స్త్రీ పురుషుల్లో ఎవరిలో లోపమున్నా సరే ఇరువురిని సరిచేసి మరి సంతానం కలిగేలాగా చేస్తుంది. కాబట్టి సంతానం లేక దుఃఖించాల్సినటువంటి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ లోపం ఏంటిదో మాకు ఫోన్ చేసి చెప్పినట్లయితే మీకు తగినటువంటి మెడిసిన్ మేము పంపించి మీకు ఆ దుఃఖ దినముల నుంచి విముక్తులను చేయడానికి ఈ చక్కని మెడిసిన్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. కాబట్టి ఇది మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయవచ్చు. మరి ఈ దూలగొండి గింజలు ఇంకా నానా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. దీని వేర్లతో చేసినటువంటి మెడిసిన్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీని నూగుతో చేసినటువంటి మెడిసిన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. మరి మరొక్క వీడియోలో మీకు అన్ని విధాలుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వివరించి చెప్తాను. కాబట్టి మీకు ప్రస్తుతానికి ఇప్పుడైతే మీకు కావాల్సినటువంటి వారికి ఈ దూలగొండి గింజలతో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపి తయారు చేసినటువంటి మెడిసిన్ మీకు కావాలనుకుంటే మేము పంపిస్తామండి. మాకు ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 9849426524. నమస్తే అండి.